రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగరంలోనే మైపాడ్ రోడ్ సెంటర్లో స్మార్ట్ బజార్ల పేరుతో మెప్మా ఆధ్వర్యంలో మహిళా ఆర్థిక పురోగతిని సాధించేందుకు ఈ యొక్క స్మార్ట్ బజార్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క స్మార్ట్ బజార్ల వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు కంటైనర్ల ద్వారా ఈ యొక్క షాపుల్ని స్మార్ట్ బజార్ల పేరుతో ఈ యొక్క సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి నారాయణ మహిళా పురోగతిని సాధించేందుకే ఈ యొక్క షాపులను ఏర్పాటు చేశామని చెప్పి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క షాపులను కూడా ఏర్పాటు చేశామని అనేక సార్లు మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క షాపులను కూడా రేపు ముఖ్యమంత్రి ఈ యొక్క షాపుల్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే షాపులన్నీ కూడా పూర్తయినట్టు నేపథ్యంలో ఇవన్నీ కూడా మహిళలకి దాదాపుగా 200 షాపుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క 200 షాపులు కూడా 840 కోట్లతో వ్యయంతో ఈ యొక్క షాపులను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి విడతగా 120 షాపుల్ని ఈ యొక్క మైపాట్ రోడ్డు స్మార్ట్ బజార్ సెంటర్ను కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ షాపుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఎలా అనిపిస్తుంది? రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క స్మార్ట్ బజార్లు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మేము చాలా అదృష్టవంతులవి. మేము ఇన్నేళ్ళు పొదుపులో ఉన్నందుకు మాకు ఖచ్చితంగా న్యాయం జరిగింది. నారాయణ సార్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు సార్ ఇట్లా స్మార్ట్ స్ట్రీట్ ఒకటి ఓపెన్ చేయాలి అనే థాట్ రాగానే మా నారాయణ సార్ మా నెల్లూరులోనే పెట్టాలి, పొదుపు మహిళల్ని వ్యాపారవేత్తలుగా చేయాలి అని చెప్పి మా సార్ మమ్మల్ని సెలెక్ట్ చేయడం, ఆ సెలెక్ట్ చేసిన వాటిల్లో మాకు సిబిల్ బాగుండి మేము సెలెక్ట్ అవ్వడం, మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. మాకు 120 మెంబర్స్కి షాప్స్ వచ్చాయి. మాకు 120 మెంబర్స్ మెప్మా మేడం వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ సార్ వాళ్ళు, వీళ్ళంతా మమ్మల్ని బాగా చేస్తున్నారు, మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తున్నారు, మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చారు. నారాయణ సార్ ద్వారా కూడా కొంచెం అమౌంట్ మాకు ఇస్తున్నారు, మాకు షాప్స్ డెవలప్ చేసుకునేదానికి. ఏ షాప్ ఏర్పాటు చేశారమ్మా? పిజ్జా, బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రూట్ జ్యూస్ షాప్ మాది. షాప్ నెంబర్ వచ్చి 67. నా పేరు జ్యోతి. మీరేమంటారు మేడం? ఇక్కడ నెల్లూరు నగరంలో మొదటగా ఈ యొక్క స్మార్ట్ బజార్లు, స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటు చేయడం ఏమంటారు? నారాయణ సార్ ఏం చేసినా అది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అంటే అతను ప్రతి ఒక్కటి మన నారాయణ సార్ ప్రతి ఒక్కటి కార్యకర్తలు వాళ్ళ ప్రతి ఒక్కరి బాధలు తెలుసుకొని వాళ్ళకి ఎవరికి ఏమేం చేయాలో అన్నీ వాళ్ళని పిలిచి వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకొని వాళ్ళకి ఎవరికి ఏం చేయాలో వాళ్ళకి చేస్తాడు. అంటే ఇక్కడ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడు కూడా నెల్లూరులో ఇలాంటి స్మార్ట్ బజార్లు ఏర్పాటు చేయలేదు. ఈ యొక్క స్మార్ట్ బజార్లు ఏర్పాటు చేయడం కూడా ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిలన్నింటినీ ఎదుర్కొని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ యొక్క షాపులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఎలా ఏమంటారు? మీరే అంటున్నారు సార్ ప్రతిపక్షం అని. ప్రతిపక్షం అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వం మీద ఇలాంటివి మాట్లాడడం అవన్నీ సర్వసాధారణమే. కానీ మనం మాటల ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పడం కంటే కూడా ఇక్కడ నారాయణ సార్ షాపులన్నీ ఇచ్చి ఈ మహిళలు ఎదుగుదల కోసం తోడ్పడుతున్నారు కదా, అదే వాళ్ళకి సరైన సమాధానంగా మేము భావిస్తున్నాం. మీరేమంటారు? మీ షాప్ తీసుకున్నారా ఇక్కడ? అవును సార్, షాప్ వచ్చింది మాకు. ఏం షాప్ పెడుతున్నారు? బట్టల షాప్ పెడుతున్నాం సార్. షాప్ నెంబరు 9 సార్. మీరు బ్యాంకు నుంచి రుణం కావచ్చు, అదేవిధంగా నారాయణ ప్రకటించినటువంటి రుణం కావచ్చు, ఎంత ఖర్చు అవుతుంది? మీకు ఎంత ప్రభుత్వం నుంచి వస్తుంది ఏంటి? సార్ మాకు 4 లక్షలు శాంక్షన్ చేశారు. 2 లక్షలు వచ్చేసి సబ్సిడీ పోతుంది. ₹1,00,000 నారాయణ సార్ మాకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ₹1,00,000 మాత్రమే మేము కట్టుకునేది. అది కూడా మాకు సారే ఇచ్చి పొదుపు మెప్మా వాళ్ళ చేత లోన్ కానివ్వండి, సివిల్ అన్నీ చెక్ చేయించి ప్రతి ఒక్కటి మాకు ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి. ఇది వ్యాపారం ఎవరైనా కొద్ది రోజులు జరగకపోయినా కూడా డల్ అవ్వద్దు, వ్యాపారం బాగా జరుగుద్ది, ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకోవాలి అనే విధానం అంతా కూర్చోబెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చి అద్దరే పడకుండా మాకు అమౌంట్ కానివ్వండి, సరుకులు కానివ్వండి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడైతే మనకు రేటు తక్కువ అవుతుంది అని అక్కడికంతా తీసుకెళ్ళి చూపించడం కానివ్వండి. అసలు మహిళలందరినీ బాగా ప్రోత్సాహం చేస్తున్నారు. మాకు ఇటువంటి మంత్రి గారు దొరకడం అనేది మాకు చాలా అదృష్టము. మేము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ మాకు ఇటువంటి సార్ దొరకరు. మాకు అందరికీ కూడా మంచి ప్రోత్సాహం లభించింది. సార్కి ధన్యవాదాలు. అంటే మనం ఒకసారి గమనించవచ్చు, ఈ కంటైనర్లు కూడా మొత్తం ప్రస్తుతానికి మొదటి విడతగా 120 షాపులను ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ రకరకాలైనటువంటి షాపులు, ఒక్కొక్క కంటైనర్లో 4 షాపులు, ఇక్కడ ఎవరికి నచ్చినటువంటి వారు షాపు ఏర్పాటు చేసుకొని ఇక బిజినెస్ చేసుకొని మహిళలు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తొలిసారిగా
నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ యొక్క రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి స్మార్ట్ బజార్లు ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు సూచనలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క షాపులన్నింటినీ రేపు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అధికారులు అయితే చకచక ఇక్కడైతే పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం గమనించవచ్చు, మొత్తం 120 షాపుల్ని రేపు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో షాపుల్ని ఈ యొక్క ఓపెన్ చేయబోతున్నారు. ఈ యొక్క రేపు మధ్యాహ్నం పైన ఈ యొక్క షాపుల్ని చంద్రబాబు నాయుడు దాదాపుగా ఇక్కడ ఒక ఫోటో సెషన్ కూడా ఏర్పాటు చేసి ఈ షాపుల్ని ఓపెన్ చేయబోతున్నారు. ఈ యొక్క షాపుల కోసంగా ప్రత్యేకంగా 45 నిమిషాల పాటు ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడి వారితో ఫోటో సెషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వీటన్నిటిని కూడా ఇప్పటికే మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలు ఆర్థికంగా అదేవిధంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టడం జరిగింది. ఈ యొక్క షాపులకి సంబంధించి, ఈ స్మార్ట్ బజార్కి సంబంధించి ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 4 లక్షలు కూడా 2 లక్షల రూపాయలు మెప్మా ద్వారా బ్యాంకు రుణం వస్తుంది. తర్వాత ₹1,00,000 నేరుగా ఆర్థిక సహాయం మంత్రి నారాయణ కూడా అందజేస్తారని చెప్పి ఇటు మహిళలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క షాపుల్ని మొదటగా నెల్లూరులో ఏర్పాటు చేయడం ఇటు మహిళలు అయితే ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.